వ్యవసాయం అనేది మనకి కెమికల్ వ్యవసాయం ఉంది, అంతకుముందు చేసేవాళ్ళం. ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం అని మనం చేస్తున్నాము. విత్తనం వేసినప్పటి నుంచి విత్తనం కోసే వరకు కూడా చేసే ప్రక్రియల్లో విత్తనాలు నాట్లు వేయడము, కూలీల తాలూకా శ్రమ ఇదంతా కామన్. కానీ ఇక్కడ మనకి రసాయన వ్యవసాయానికి ప్రకృతి వ్యవసాయానికి టాలీ చేయవలసింది ఏంటంటే ఇన్పుట్ కాస్ట్. ఏదైతే మనము ఈ క్షేత్రానికి రసాయనిక ఎరువులు బదులుగా ఇస్తున్నామో, ద్రావణాలు కావచ్చు, కషాయాలు కావచ్చు, లేకపోతే నవధాన్యాలు అని పిఎండిఎస్, ఆర్డిఎస్ వీటిని వేసుకొని తన సేద్యాన్ని కానీ జాగ్రత్తగా క్రమం తప్పకుండా పద్ధతులను పాటిస్తూ కానీ చేసినట్లయితే వారికి తప్పనిసరిగా రసాయనిక వ్యవసాయంలో 50% ఖర్చు సరిపోతుంది. ఇక్కడ ఒక వస్తువుని ఉత్పత్తి అయిన రూపంలో అమ్మకం చేస్తే నామమాత్రపు రాబడి సమకూరుతుంది. అదే వస్తువుకు విలువ హెచ్చింపు చేస్తే రెట్టింపు ఆదాయాన్ని ఆర్జించే అవకాశం ఉంటుంది. ఇదే సూత్రాన్ని ఆచరించే విధంగా రైతు శ్రీనివాసరావు భవిష్యత్తు ప్రణాళిక చేస్తున్నారు. ప్రకృతి పద్ధతిలో పండించిన ఉత్పత్తులకు విలువ హెచ్చింపు చేసి విక్రయించే విధంగా ప్రత్యేక ప్రణాళిక చేసి దానికి అనుగుణంగా అడుగులు వేస్తున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు బోరాడు శ్రీనివాసరావు. నేను శ్రీకాకుళం జిల్లా జీసేడ మండలం ముషినవలస గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి కొప్పలపేట గ్రామంకు చెందినటువంటి వాడిని. నేను ఈ సంవత్సరం రవిరాజ్ గారు వారు నాకు ఈ 2 ఎకరాలు కొబ్బరి క్షేత్రాన్ని ఫ్రీగా ఇచ్చారండి. ఎటువంటి లీజ్ తీసుకోలేదు. దాంట్లో భాగంగా నేను మొదటిసారి ఒక 75 సెంట్ల వరకు ఆకుకూరలు వేయడం జరిగింది ఫస్ట్ ఫేజ్లో. తర్వాత రేపటి నుంచి టమాటా, వంగ, బీర, బెండ అట్లాగే మిరప ఇవన్నీ పెడుతున్నాము. కొంత ఈ 70 సెంట్లో కూడా పంటలు పెట్టడం జరిగింది. ఇదేంటంటే అన్నీ కూడా మిశ్రమ పంటలే చేస్తున్నాము. ప్రధాన పంట కొబ్బరిలో అక్కడక్కడ జామ మొక్కలు ఉన్నాయి. ఇప్పుడు బొప్పాయి కూడా దీంట్లో వేస్తున్నాము. శ్రీకాకుళం జిల్లాకు చెందిన రైతు బోరాడ శ్రీనివాసరావు 9 ఏళ్లుగా ప్రకృతి వ్యవసాయ పద్ధతి అనుసరిస్తున్నారు. ఈ క్రమంలో 2 ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని కొబ్బరిని ప్రధానంగా చేసుకుని ఏ గ్రేడ్తో పాటు ఏటీఎం విధానంలో పలు రకాలైన ఆకుకూరలు, కూరగాయలు, దుంపజాతి పంటలు సాగు చేస్తున్నారు. వీటికి ప్రకృతి పద్ధతి అనుసరించి ద్రవ జీవామృతంతో పాటు కషాయాలు, ద్రావణాలు సమయానుకూలంగా అందిస్తున్నారు. ఈ క్రమంలో వీటి నుంచి లభ్యమైన ఉత్పత్తులను ఇంటి అవసరాలకు వినియోగించుకొని అదనంగా లభ్యమైన వాటిని మార్కెట్లో విక్రయిస్తూ ఉన్నారు. నేను బయో రీసోర్స్ సెంటర్ని ఇక్కడ స్టార్ట్ చేసాము. ఇక్కడ మనం ఏంటంటే రకరకాల బయో ఎంజైమ్స్ని, జీవామృత, పంచగవ్య అట్లాగనే ద్రావణాలని ఎక్కువ నేను ప్రమోట్ చేస్తానండి. ఈ ద్రావణాలు చేయడం వల్ల ఏంటంటే దాని గ్రోతింగ్ అనేది కంటిన్యూగా ఇంప్రూవ్ అవుతుంది. దీని నుంచి అవసరమైన రైతులకు ద్రావణాలు అందించి పరోక్షంగా ప్రకృతి పద్ధతి సాగు విస్తరణకు దోహదం చేస్తున్నారు.
ఈరోజు మేము పిచికారీ చేసామండి. మా క్షేత్రంలో ఏవైతే హార్వెస్ట్ చేయగా ఉన్నటువంటి వాటికి స్ప్రే చేసాము. దీంట్లో స్ప్రే చేసిన దాంట్లో ఏంటంటే ఒకటి సిట్రిక్ యాసిడ్, 2 మ్యాంగో బై ఎంజైమ్ అండి. ఈ మ్యాంగో బై ఎంజైమ్ అనేది మా సొంత క్షేత్రంలో పడినటువంటి కొంత వ్యర్థమైనటువంటి పళ్ళతో తయారు చేయడం జరిగింది. అలాగనే సిట్రిక్ యాసిడ్, బయో ఎంజైమ్, మల్టీలీవ్స్ ఎక్స్ట్రాక్ట్, పలుపత్ర ద్రావణము, అదేవిధంగా పుల్ల గుమ్మడి తాలూకా బయో ఎంజైము, వీటిలన్నిటి మిశ్రమాన్ని మనము ఇక్కడ ఈరోజు స్ప్రే చేసామండి. దీంట్లో ఏంటంటే చేదుగా ఉన్నవి, వగరుగా ఉన్నవి, అలాగనే మనకి ఏంటంటే గ్రోత్ ప్రమోటర్స్గా ఉపయోగపడిన తీపి పదార్థాల్లో మ్యాంగో బయో ఎంజైమ్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. వాటిలో అన్నింటి మిశ్రమాన్ని మనం ఇప్పుడు స్ప్రే చేయడం జరిగింది. అయితే ఈ క్షేత్రంలో నేను ఆకుకూరలని ప్రస్తుతానికి మనము ఇక్కడ ఉన్నటువంటి డాబా పైన ఎండబెడుతున్నామండి. ఈ డ్రై చేసిన తర్వాత వీటిని పౌడర్ ఫామ్లోకి మార్చి అమ్మాలనేది నా ఆలోచన. తాను పండించిన ఉత్పత్తులను నేరుగా విక్రయించకుండా విలువ హెచ్చింపు చేసే విధంగా ప్రణాళికలు చేశారు. దీనికి అనుగుణంగా కొన్ని ఆకుకూరలను ఎండబెట్టి పౌడర్గా విక్రయించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. దీనికి అవసరమైన యంత్ర సామాగ్రిని సమకూర్చుకుని విస్తరించేలా భవిష్యత్తు ప్రణాళికలు చేసి దానికి అనుగుణంగా క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకుంటున్నారు.